జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి, అందుకే తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చారు. జైలు నుంచి విడుదలైన అనంతరం తొలిసారిగా నిజామాబాద్ వచ్చి మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత. కొత్త రేషన్ కార్డుల జారీకి సంక్రాంతి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయడంతో అర్హుల్లో చిగురించిన ఆశలు. K6 GTPL స్పెషల్ ఫోకస్. మానవ హక్కుల యోధుడు గొర్రెపాటి మాధవరావు. సుదీర్ఘకాలంగా మానవ హక్కుల కోసం ఉద్యమించిన మహనీయుడు మాధవరావు జీవిత చరిత్రపై K6 GTPL స్పెషల్ స్టోరీ. మరమ్మతులు కొనసాగుతున్న దృష్ట్యా జనవరి 1 వరకు నవీపేట రైల్వే గేటు మూసివేత. సుందరీకరణలో భాగంగా నాటిన మొక్కలకు సక్రమంగా నీరు పట్టండి. మోర్తాడ్లో ఎండిన చెట్లను పరిశీలించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. నగరంలో అన్ని డివిజన్ల అభివృద్ధికి కృషి చేస్తా. స్థానికుల ఆహ్వానం మేరకు రోటరీ నగర్ కు సందర్శించి మాట్లాడిన నూడా చైర్మన్ కేశవేణు. చదువులకు నిలయాలు శిశు మందిరాలు. ఆర్మూర్ శిశు మందిర్ 43వ వార్షికోత్సవం సందర్భంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో వైభవంగా వీరభద్రస్వామి ఆలయ 11వ వార్షికోత్సవం. భక్తి శ్రద్ధలతో రుద్రాభిషేకం, ధ్వజారోహణం, గణపతి హోమం నిర్వహించిన అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు అడుగడుగున స్వాగతం. ఇందల్వాయి టోల్గేట్ వద్ద గజమాలతో ఘన స్వాగతం పలికిన రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తనయుడు జగన్లు, కేఆర్ సురేష్ రెడ్డి. బీఆర్ఎస్ ఆట మొదలైంది. ఇక కాంగ్రెస్ బీజేపీలను వెంటాడుతాం. ఎమ్మెల్సీ కవితకు స్వాగతం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి. రాజకీయ కుట్రల్లో భాగంగా అక్రమ కేసులో జైలుకెళ్లి విడుదలైన అనంతరం తొలిసారి ఇందూరుకు వస్తున్న ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. బీఆర్ఎస్ నేతలు, జాగృతి నాయకులు ఎమ్మెల్సీ కవితకు తొలుత ఇందల్వాయి టోల్గేట్ వద్ద, అనంతరం డిచ్పల్లి వద్ద ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత నేరుగా నిజామాబాద్లోని సుభాష్ నగర్ తెలంగాణ తల్లి విగ్రహం వరకు చేరుకున్నారు. అక్కడ నివాళులర్పించిన అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలతో పాటు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కవితకు స్వాగతం పలుకుతూ ఇప్పటికే నగరంలోని ప్రధాన కూడళ్లలో పెద్ద పెద్ద హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. చదువులకు నిలయాలు శిశు మందిరాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని సరస్వతి శిశు మందిర్ 43వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన శిశు మందిరం పూర్వ విద్యార్థుల మహాసమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరస్వతి శిశు మందిరం అంటే సాక్షాత్తు సరస్వతి అమ్మవారి కొలువై ఉన్న ప్రదేశాలని, విద్యతో పాటు సకల కళలకు పెట్టింది పేరన్నారు. భావి భారత పౌరులకు చదువులమ్మ తల్లి ఒడిలో విద్యతో పాటు మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను బోధించే ఏకైక పాఠశాలలు శిశు మందిరాలన్నారు. విద్యార్థులను కేవలం చదువుకు మాత్రమే పరిమితం చేయకుండా సమాజంలో మనుగడ సాధించేందుకు అవసరమైన జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని బోధిస్తూ విలువలతో కూడిన విద్యను అందిస్తూ జాతి వికాసం కోసం జాతీయ పునర్నిర్మాణం వైపు అడుగులు వేస్తున్న ఏకైక విద్యా సంస్థలు మన శిశు మందిరాలని ప్రశంసించారు. శిశు మందిరాలు ఏర్పడి అర్ధ శతాబ్దం అవుతున్న విద్యలో కానీ విలువల్లో కానీ ఎటువంటి మార్పు లేదని, మొక్కగా ప్రారంభమై నేడు మహావృక్షంలా ఎదిగి ఎందరో విద్యార్థులను ఉన్నత స్థానంలో నిలబెట్టి వారి జాతీయ పునర్నిర్మాణంలో భాగస్వాములను చేయడం నిజంగా గర్వించదగ్గ విషయమన్నారు. విద్యార్థి దశ నుండే విద్యార్థులకు విద్యతో పాటు శారీరక, మానసిక ఉల్లాసం కోసం ఆటలు, వ్యాయామం, యోగా, సంగీతం, కళాత్మక, నైతిక, ఆధ్యాత్మిక సంస్కృతిని అందించడం జాతికి గర్వకారణమన్నారు. క్రమశిక్షణకు మారుపేరుగా శిశు మందిరం విద్యార్థులు నేడు సమాజంలో ఉన్నత స్థానాల్లో ఐఏఎస్, ఐపీఎస్లుగా, బిజినెస్ మ్యాన్లుగా, రాజకీయ నాయకులుగా ఎందరినో ఉన్నత స్థానాల్లో నిలబెట్టారని, వారు ఎక్కడ ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా ఈ దేశం
కోసం ధర్మం కోసం జాతీయ పునర్నిర్మాణం కోసం వారిని కంకణబద్దులుగా చేసిన ఘనత శిశు మందిరాలదేనన్నారు. శిశు మందిరాల్లో విద్యను అభ్యసించడం అదృష్టంగా భావించి విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా ఉన్నత లక్ష్యం సాధించే దిశగా లక్ష్యం చేరే వరకు విశ్రమించకుండా ఉన్నత శిఖరాలను అవరోధించి ఈ దేశ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నగరంలో అన్ని డివిజన్ల అభివృద్ధికి కృషి చేస్తానని నూడా చైర్మన్ కేశవేణు అన్నారు. నూడా చైర్మన్ కేశవేణు కాంగ్రెస్ 7వ డివిజన్ ఇన్ఛార్జ్ రామర్తి గోపి, 8వ డివిజన్ ఇన్ఛార్జ్ రమేష్ ఆధ్వర్యంలో ప్రజల ఆహ్వానం మేరకు రోటరీ నగర్లో సందర్శించారు. ఈ సందర్భంగా రోటరీ నగర్ ప్రజలు పలు సమస్యలను కేశవేణు దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 7 మరియు 8వ డివిజన్లలో గల సమస్యలను డివిజన్లోని ప్రజలతో పాటు కాంగ్రెస్ నాయకులతో చర్చించి వాటి పరిష్కారం దిశగా చర్యలు చేపడతామని, గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం వల్ల 7 మరియు 8వ డివిజన్లలోనే కాకుండా నగరంలోని అన్ని డివిజన్లలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో 7 మరియు 8వ డివిజన్తో పాటు అన్ని డివిజన్లలో అన్ని సమస్యలను పరిష్కరించి డివిజన్లను అభివృద్ధి చేస్తామని, అందుకోసం సమస్యలను పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ మరియు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం నుండి అధిక మొత్తంలో నిధులు తీసుకువచ్చి డివిజన్లలో మౌలిక వసతులైన త్రాగునీరు, డ్రైనేజీల నిర్మాణం, బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, విద్యుత్ దీపాలతో పాటు డివిజన్లో అవసరమైన చోట పార్కులను కూడా నిర్మిస్తామని ఆయన అన్నారు. నూడా చైర్మన్ గా తాను కూడా ప్రత్యేక నిధులతో డివిజన్లోని సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపిస్తానని ఆయన పేర్కొన్నారు. ఇక నుండి ప్రతి నగరంలోని ప్రతి డివిజన్ను సందర్శించి డివిజన్లోని ప్రతి సమస్య పరిష్కారానికి నూడా చైర్మన్ గా ప్రత్యేక శ్రద్ధ చూపుతానని ఆయన ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కార్పొరేటర్ రామర్తి గోపి, ఎన్ఎస్యుఏ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్, 8వ డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ రమేష్ తో పాటు 7వ డివిజన్ మరియు 8వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు, 50వ డివిజన్ అవిన్, కిషోర్, దేవదాస్, కిరణ్, రాజు, కౌశిక్ తదితరులు పాల్గొన్నారు. కొన్ని ఏరియాలలో మంచినీటి పైప్ లైన్ లేదు. ఆ సమస్యలన్నీ ఇప్పుడు నాకు దృష్టికి తీసుకురావడం జరిగింది. నేను ఖచ్చితంగా పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారికి, ఎమ్మెల్సీ గారికి, అలాగే పెద్దలు షబ్బీర్ అలీ గారికి దృష్టికి తీసుకెళ్లి ఈ రోటరీ నగర్ 7th, 8th 2 డివిజన్లలో ఏ సమస్యలు ఉన్నాయో వాటిని పూర్తిగా కాకుండా నా వంతుగా మౌలికంగా సదుపాయాలను కల్పిస్తూ పూర్తి స్థాయిలో సీఎం గారికి దృష్టికి తీసుకెళ్లి స్పెషల్ ఫండ్స్ ఏమైనా డిక్లేర్ చేయించే విధంగా నేను పెద్ద నాయకులతో మాట్లాడి వీరి సమస్యలన్నీ సాల్వ్ చేస్తానని తెలియజేస్తూ, కానీ ఏదైతే మీరు చెప్పిన సమస్యలలో ప్రధానమైన సమస్యలు నా పరిధిలో ఉన్నంత మురా పరిధిలో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అది వాటిని 2 నెలల్లోగా నేను పరిష్కరించి మీకు స్థానికంగా డ్రైనేజ్ కానీ, రోడ్డు కానీ, బీటీ రోడ్లు కానీ, మంచినీటి సదుపాయాలు కల్పించడంలో నూడా వంతు సహాయ సహకారాలు మీకు అందరికీ ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, మరి ఒక్క మారు నాకు ఈ అభివృద్ధి కమిటీ, రోటరీ నగర్ అభివృద్ధి కమిటీ వారు ఆహ్వానించేందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రముఖ మానవ హక్కుల నాయకుడు, సీనియర్ అడ్వకేట్, మేధావి గొర్రెపాటి మాధవరావు శనివారం మరణించిన సంగతి తెలిసిందే. ఆయన భౌతిక కాయాన్ని అతని కోరిక మేరకు విద్యార్థుల పరిశోధనార్థం మెడికల్ కళాశాలకు అందించారు. మరణంలోనూ ఇలాంటి ఆదర్శాన్ని ప్రదర్శించిన గొర్రెపాటి మాధవరావు అందరికీ ఆదర్శమని పోటు సూర్యం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి మరియు పలువురు వక్తలు కొనియాడారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ఆయన భౌతిక కాయాన్ని స్వగృహం నుంచి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యాలయం నీలం రామచంద్రయ్య భవన్ కు తరలించి అక్కడ సంతాప సభను నిర్వహించారు. ఈ సంతాప సభ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఆయన జీవితమంతా అణిచివేయబడుతున్న వారి గొంతుకై నిలిచాడని అన్నారు. సంతాప సభ అనంతరం కోటగల్లి పార్టీ కార్యాలయం నుండి మార్కండేయ మందిర్, వీక్లీ బజార్, ముదిరాజ్ గల్లీ గుండా ప్రభుత్వ మెడికల్ కళాశాల వరకు భారీ ఊరేగింపుతో దారి పొడవునా మానవ హక్కుల నేత అమర్ రహే, పేదల పక్షపాతి అమర్ రహే అంటూ నినాదిస్తూ కళాశాలకు చేరుకున్నారు. అనాటమీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ సుమలత మాట్లాడుతూ ఇంతమంది ప్రజలు వచ్చారంటేనే ఆయన ఎంత గొప్ప వ్యక్తో అర్థమవుతుందన్నారు. అనంతరం కుటుంబ సభ్యులు మాధవరావు సహచరిణి మీనా సహాని, కూతురు మధుమిత మరియు వారి అన్నదమ్ములు జగన్మోహన్, లీలాప్రసాద్, శరశ్చంద్ర, రామకృష్ణ, యోగానంద్లు మరియు న్యూ డెమోక్రసీ రాష్ట్ర జిల్లా నాయకులు, మానవ హక్కుల వేదిక నాయకుల ఆధ్వర్యంలో భౌతిక కాయాన్ని అప్పగించారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు వేములపల్లి వెంకటరామయ్య, మాజీ ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వరరావు, హెచ్ఆర్ఎఫ్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు విఎస్ కృష్ణ, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు భుజంగరావు, తిరుపతయ్య, న్యూ డెమోక్రసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధి పి ప్రసాద్, సాధినేని వెంకటేశ్వర్లు, పిఓడబ్ల్యూ జాతీయ నాయకులు ఝాన్సీ, సంధ్య, ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ రిక్కలింబాద్రి, మాజీ రిజిస్ట్రార్ వినాయక్ రెడ్డి, ప్రొఫెసర్ వినయ్ బాబు, తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు రాజేందర్ రెడ్డి, టీపీటీఎఫ్ మాజీ నాయకులు హనుమాన్లు, సిఎల్సీ నాయకులు లింగం, జోస్నాలు ప్రసంగించారు. న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య, వామపక్ష పార్టీల నాయకులు వేల్పూర్ బొమ్మయ్య, పరుచూరి శ్రీధర్, గంగులు, సరిత, వనమాల కృష్ణ, రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. అనే నినాదాన్ని
ఇచ్చింది మా అన్నయ్యని గర్వంగా చెప్తాను. ఆయనే ఒక సందర్భంలో చెప్పాడు, ఇది శ్రీకాకుళంలో ఏదో ప్రోగ్రాంలో ఉన్నప్పుడు వేరే విధానం వస్తే దాని స్లోగన్ని మార్చి ఈ విధంగా ఇవ్వాలని చెప్పేసి అప్పటి నుంచి దాన్ని ఈ రూపంలో ఒత్తుకున్నాం, కంటిలో తడి ఎత్తుకున్నాం, ఎర్రపిడికిలు అనేదాన్ని. ఆ తర్వాత ప్రతి ఊరిలో ప్రతి ఆడిట్లో కూడా చాలా 80 నుంచి 84 వరకు ఉన్నటువంటి ఉద్యమాలప్పుడు బాగా ఉవ్వెత్తులు ఉన్నప్పుడు కూడా ఈ నినాదాలని బాగా ఉండేవి. అనేక ఇబ్బందులు కష్టాలు ఎదురైనా పిడికిలి ఎత్తి అన్ని ఎదిరించి వచ్చానని, నిప్పులాంటి నిజామాబాద్ బిడ్డనని, దేనికి భయపడనని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేసీఆర్ను ఎదుర్కొనే ధైర్యం, దమ్ము లేక నాపై కేటీఆర్పై అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. మాది భయపడే రక్తం కాదని, భయపెట్టే రక్తమని చెప్పారు. మేము తప్పు చేయలేదని, భయపడే ప్రసక్తే లేదన్నారు. ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ కార్యకర్తలు నిప్పు కనికల్లా బయటికి వస్తారన్నారు. రాబోయేది గులాబీ జెండా శకమే, అందులో సందేహమే లేదన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండానేనని ధీమా వ్యక్తం చేశారు. లిక్కర్ కేసులో జైలుకు వెళ్లి విడుదలైన అనంతరం తొలిసారి ఇందూరుకు వచ్చిన ఎమ్మెల్సీ కవితకు నిజామాబాద్ జిల్లాలో గులాబీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. బీఆర్ఎస్ నేతలు, జాగృతి నాయకులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఇందల్వాయి టోల్గేట్ వద్ద, అనంతరం డిచ్పల్లి వద్ద టీఆర్ఎస్ నాయకులు, ఆడపడుచులు గజమాలతో ఘన స్వాగతం పలికారు. డిచ్పల్లి నుండి నిజామాబాద్లోని సుభాష్ నగర్ తెలంగాణ తల్లి విగ్రహం వరకు అడుగడుగునా పూల వర్షం కురిపించారు. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాలాలు ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం పలికారు. అనంతరం సుభాష్ నగర్లో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ కేంద్రాన్ని ఎదురించి ప్రశ్నిస్తే బీజేపీ కేసులు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అక్రమ కేసుల గురించి చెప్పనవసరం లేదన్నారు. పేరు మర్చిపోయినా, రైతుల భూములు ఇవ్వకపోయినా సీఎం రేవంత్ రెడ్డి కేసులు పెడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకింత భయమని ప్రశ్నించారు. బరువు ఎత్తుకున్నోడు ఓపికతో ఉండాలని సూచించారు. ప్రజల ఇబ్బందులను పరిష్కరించడానికి అధికారం ఇచ్చారన్న విషయాన్ని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మర్చిపోయాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పోరాటం చేసి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వాళ్ళం, గట్టిగా నిలబడతాం, ప్రజల పక్షాన పోరాటం చేస్తామని పిలుపునిచ్చారు. డిగ్రీ చదువుకున్న ఆడపిల్లలకు స్కూటీల పంపిణీ ఏమైందని, మహిళలకు నెలకు 2500, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇవ్వలేదని ప్రశ్నించారు. మైనార్టీలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా కాంగ్రెస్ సర్కార్ అమలు చేయలేదన్నారు. ఇప్పటి వరకు పెన్షన్లు మొత్తాన్ని పెంచలేదన్నారు. మనం ఊరుకుంటే ప్రభుత్వం కదలదు, ప్రతి ఒక్కరూ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. గ్రామ గ్రామాన కాంగ్రెస్ నాయకులను నిలదీయాలన్నారు. కేసీఆర్ గారిని ఎదుర్కొనే దమ్ము లేక, ధైర్యం లేక కేసీఆర్ గారి బిడ్డలైనటువంటి నా మీద, రామన్న మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మాది భయపడే బ్లడ్ కాదు, భయపెట్టే బ్లడ్. అసలు ఎట్టి పరిస్థితిలో భయపడేదే లేదు. అంటే ఇంత భయం ఎందుకు? నిజాన్ని ఫేస్ చేయలేరా? మేం లేమా 10 ఏళ్ళ అధికారంలో? ప్రజలు మమ్మల్ని అనలేవా మాటలు? భరించినాం. ఎందుకంటే బరువు ఎత్తుకున్నాడు, బాధ్యత ఉన్నాడు, 10 మందికి పని చేయాల్సినోడు ఓపికతో ఉండాలి. ప్రజలకు కష్టాలు వస్తాయి, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అయితే నువ్వు పరిష్కారం చేస్తావనే నీకు నాయకత్వం ఇస్తారు, ఉట్టిగానే ఇయ్యరు, టైంపాస్కి ఇయ్యరు. మరి ఆ విషయం మర్చిపోయి ఇవాళ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఎదురు మాట్లాడితే కేసులు పెట్టేటటువంటి పరిస్థితి ఉంది. నిజామాబాద్ జిల్లాకు చేరుకున్న ఎమ్మెల్సీ కవితకు రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద గజమాలతో స్వాగతం పలికిన రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. పత్రిజీ శక్తి స్థల్లో 11 రోజుల పాటు ధ్యానం చేయడం అభినందనీయమని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. ప్రపంచ శాంతి కోసం రంగారెడ్డి జిల్లా కడతాల్ మండలం అన్మస్పల్లి గ్రామంలో పత్రిజీ శక్తి స్థల్ మహేశ్వర మహాపిరమిడ్లో 11 రోజుల పాటు జరుగుతున్న పత్రిజీ ధ్యాన మహాయజ్ఞం 3వ ధ్యాన జ్ఞాన కార్యక్రమంలో భాగంగా 8వ రోజు 28వ తేదీ శనివారం సాయంత్రం జరిగిన ధ్యాన జ్ఞాన కార్యక్రమంలో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ధ్యానులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి ఇంత పెద్ద సంఖ్యలో వేలాదిగా విచ్చేసి విజయవంతం చేయడం గొప్ప విషయమన్నారు. ధ్యానులందరూ స్వచ్ఛందంగా 11 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా మహేశ్వర మహాపిరమిడ్ అన్నప్రసాదం మరియు అదేవిధంగా పిరమిడ్ ధ్యాన బంధువులు ఉన్నటువంటి వసతి కేంద్రాలను పరిశీలించారు. నిజామాబాద్ జిల్లా నుండి 5,000 మంది పిరమిడ్ మాస్టర్లు ఇచ్చేశారని, 500 మంది ధ్యానులు ఈ కార్యక్రమంలో సేవలు అందిస్తున్నారని పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డికి వివరించారు. పత్రిజీ జన్మించిన బోధన్ నిజామాబాద్ జిల్లా నుంచి ఇంత పెద్ద మొత్తంలో రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి అభినందించారు. నిజామాబాద్ జిల్లాలో ఏ అవసరం ఉన్నా తన సేవలను వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ ధ్యాన జ్ఞాన కార్యక్రమంలో మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, పత్రిజీ కూతురు పరిణిత, సభ్యులు కృష్ణారెడ్డి, కుకట్పల్లి లక్ష్మి, బాలకృష్ణ, పూల రాజేశ్వర్,
నిజామాబాద్ జిల్లా PSSM అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. డిచ్పల్లిలో ఎమ్మెల్సీ కవితకు రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, బాజిరెడ్డి జగన్మోహన్లు ఘన స్వాగతం పలికారు. డిచ్పల్లికి చేరుకున్న ఎమ్మెల్సీ కవితకు నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, బాజిరెడ్డి జగన్మోహన్ గజమాలతో స్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ విఠలరావు, రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డి, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీవన్ రెడ్డి భారీ కాన్వాయ్తో డిచ్పల్లి మీదుగా ఎమ్మెల్సీ కవిత బయలుదేరి వెళ్లారు. నిజామాబాద్ కు విచ్చేసిన ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం పలికిన ప్రజలకు మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మొదటిసారి నిజామాబాద్ వచ్చిన ఎమ్మెల్సీ కవిత పర్యటన సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. కక్షపూరిత రాజకీయాలు దాటుకుని కుట్రలను ఛేదించుకుని ఢిల్లీ నిర్బంధాలు బద్దలు కొట్టి మొదటిసారి కవితమ్మ నిజామాబాద్ కు విచ్చేసిందన్నారు. నిజామాబాద్ విచ్చేసిన కవితమ్మకు ఘన స్వాగతం పలికిన జిల్లా ప్రజానీకానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన హామీలు ఒక్కటి అమలు చేయలేక కేటీఆర్ మీద, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసులు పెడుతూ అడ్డగోలు మాటలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాలం గడుపుతున్నాడన్నారు. హామీలు అమలు చేయలేని చేతకాని దద్దమ్మ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజల్లో కాంగ్రెస్ మీద పూర్తి నమ్మకం పోతుందన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కవితమ్మ నాయకత్వంలో విజయదుందుబి మోగిస్తుందన్నారు. కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని అవాక్కులు చవాక్కులు మాట్లాడుతున్నారన్నారు. మీరు బీఆర్ఎస్ పార్టీని ఏం చేయలేరని, హామీలు అమలు చేయలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడితే ప్రజలు చూడలేక టీవీలు బంద్ చేసే పరిస్థితి వచ్చిందన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఖతం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. మనందరి ప్రియతమ నాయకురాలు కవితమ్మ గారు మొట్టమొదటిసారిగా నిజామాబాద్కు వచ్చిన సందర్భంగా ఆమెకి మా స్వాగతం. ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇవాళ ఈరోజు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతగాక, ఒక్క హామీ కూడా అమలు చేయడం చేతగాక కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద అన్ని లఫంగ మాటలు, హౌలే మాటలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా కాలం గడుపుతున్న చేతగాని దద్దమ్మ ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాబట్టి ఇవాళ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం పోతా ఉన్నది. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ ఇవాళ కవితమ్మ గారి నాయకత్వంలో నిజామాబాద్ జిల్లాలో విజయ దుందమి మోగించబోతున్నదని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ నగరంలోని వినాయక్ నగర్ రోడ్ నంబర్ 3లో గల వీరభద్రస్వామి ఆలయ 11వ వార్షికోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ రోడ్ నంబర్ 3లో గల వీరభద్రస్వామి ఆలయంలో 11వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఆలయ ప్రధాన అర్చకులు రామరావు జాదవ్ సమక్షంలో వేద పండితులతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మొదట కాలనీ స్వాగత తోరణం వరకు మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా వెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. కమాన్ వద్ద కొబ్బరికాయ కొట్టి, గుమ్మడికాయను కొట్టి కాలనీ వాసులు మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం వీరభద్ర ఆలయం వద్ద గణపతి గౌరీ పూజ చేశారు. అనంతరం మహారుద్రాభిషేకం, రుద్రహోమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు మచ్చ ప్రవీణ్, కిషన్, భాస్కర్, వెంకటేశ్వర్, సునీల్, నగేష్ తదితరులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. వచ్చిన భక్తులకు మహా అన్న ప్రసాదం వితరణ చేశారు. వీరభద్ర స్వామి ఆలయంలో గత 11 సంవత్సరాల నుండి మేము ప్రతి సంవత్సరము స్వామివారికి విఘ్నేశ్వర ద్వార పూజ మరియు ఇక్కడ ఆదిత్యాది ఇంద్రాదిత్యాది నవగ్రహ పూజలు మరియు వీరభద్ర స్వామికి స్థాపిత దేవత మన నీలకంఠేశ్వర భవానీ శంకర భగవానికి అర్చన అభిషేకాలు చేస్తూ పంచామృత అభిషేకాలు, మహారుద్రయోగం మరియు తదనంతరము స్వామివారి ప్రీత్యర్థం ఇక్కడ మహారుద్రయాగము మరియు ఆదిత్యాది నవగ్రహ హోమము చేస్తాము. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్థికవేత్తగా, ఆర్బీఐ గవర్నర్గా, ఆర్థిక శాఖ మంత్రిగా, ప్రధానిగా దేశాభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారని మాజీ మంత్రి వేముల కొనియాడారు. దేశాభివృద్ధి కొరకు వివిధ హోదాల్లో ఆయన అందించిన సేవలు ఎనలేనివని, మాజీ ప్రధాని పివి నరసింహారావు తెచ్చిన ఆర్థిక సంస్కరణలను అమలు చేసి దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారన్నారు. భారత ప్రధానిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ ఉన్న సమయంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. వారి మరణం దేశానికి తీరని లోటని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులందరికీ మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
తెలంగాణలో సంచలనంగా మారిన కామారెడ్డి కేసులో పోలీసులు దర్యాప్తు మరింత ముమ్మరం చేశారు. ఎస్ఐ సాయి కుమార్, కానిస్టేబుల్ శృతి, నిఖిల్ చెరువులో మునిగిపోవడం వల్లే మరణించారని పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. కామారెడ్డి జిల్లా బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్, కానిస్టేబుల్ శృతి, బీబీపేట యువకుడు నిఖిల్ కేసు వెనుక ఉన్న కారణాలపై మిస్టరీ వీడలేదు. వీరు ముగ్గురు చెరువులో మునగడంతోనే మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదికల్లో వెల్లడైంది. ముగ్గురు శరీరాలపై ఎలాంటి గాయాలు లేవని, నీటిలో ఊపిరాడకే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే ముగ్గురు కలిసే చనిపోయారా లేక ఒకరు ఆత్మహత్యకు యత్నిస్తే కాపాడే క్రమంలో మిగతా ఇద్దరు మరణించారా అనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. ముగ్గురి సెల్ ఫోన్లు 25వ తారీఖున స్విచ్ ఆఫ్ అయినట్లు గుర్తించిన పోలీసులు బిక్కనూరు పోలీస్ స్టేషన్ నుంచి వారు మరణించిన అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు వరకు దారి పొడవునా ఉన్న సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. ముగ్గురు కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్లను పరిశీలించగా శృతి, నిఖిల్ మధ్య ఆత్మహత్యకు సంబంధించి సంభాషణ జరిగినట్లు తెలుస్తుంది. వారిద్దరూ నేను చనిపోతానంటూ వాట్సాప్లో చాటింగ్ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న విషయాలను సైతం ఎస్ఐ సాయి కుమార్తో చర్చించినట్లు తెలుస్తోంది. అయితే సాయి కుమార్కు చెందిన 3 సెల్ ఫోన్లలో 2 లాక్ అయి ఉన్నాయని, వాటి పరిశీలించిన తర్వాతనే మిగతా విషయాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. అలాగే ఈ కేసులో నిజాలు నిగ్గు తేల్చేందుకు అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు వద్ద పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేపట్టారు. ముగ్గురు ఎలా చేరుకున్నారనే దానితో పాటు ఇక్కడికి ఎందుకు వచ్చారనే దానిపై ప్రధానంగా దృష్టి సారించారు. ఇంకా ఆర్థికపరమైన అంశాలు ఏమైనా ముడిపడి ఉన్నాయా అనే వివరాలు తెలుసుకునేందుకు ఈ ముగ్గురి బ్యాంకు లావాదేవీలను పరిశీలించాలని నిర్ణయించారు. దీనికోసం ఉన్నతాధికారులు పోలీసులు లేఖ రాసినట్లు తెలుస్తోంది. వీటితో పాటు ముగ్గురి మృతులు కుటుంబీకులు, బంధువులు, ఫ్రెండ్స్ వాంగ్మూలాలు తీసుకోనున్నారు. అదేవిధంగా 2018 బ్యాచ్ కి చెందిన పోలీసుల నుంచి ఎస్ఐ సాయి కుమార్ నడవడిక, ఇతరితర విషయాలను ప్రత్యేక బృందం సేకరిస్తోంది. మెండోరా మండల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద అదుపు తప్పిన క్రేన్ ప్రధాన కాలువ అయిన కాకతీయ కాలువలోకి దూసుకెళ్లింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పై నుండి కిందికి వస్తూ ఉండగా నేరుగా కాలువ గోడను ఢీకొంటూ కాలువలోనికి దూసుకెళ్లిపోయింది. ఆపరేటర్ అప్రమత్తమై క్రేన్ నుండి దూకేయడంతో ప్రాణాపాయం తప్పింది. క్రేన్ బ్రేకులు ఫెయిల్ కావడంతో ప్రమాదం తప్పినట్లు క్రేన్ ఆపరేటర్ తెలిపాడు. కాగా ప్రస్తుతం ప్రాజెక్టు నుండి కాకతీయ, లక్ష్మీ, సరస్వతి కాలువల ద్వారా యాసంగి పంటలకు నీరు విడుదల చేస్తుండటంతో అన్ని కాలువల్లో నీరు ఎక్కువగా ఉంది. క్రేన్ను బయటకు తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రేజర్స్ జూనియర్ కాలేజీ మరియు డిఫెన్స్ అకాడమీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. కరీంనగర్లోని రేజాస్ జూనియర్ కాలేజీ, డిఫెన్స్ అకాడమీ మాజీ పోలీస్ అధికారి మరియు టీమ్ ఆర్గనైజర్ జీవన్ రావు ఆధ్వర్యంలో నిజామాబాద్లో ఖలీల్వాడి ప్రాంతంలోని డాక్టర్ విశాల్ ఆల్కహాల్ మరియు డ్రగ్ డి అడిక్షన్ రిహాబిటేషన్ సెంటర్లో క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రసిద్ధ న్యూరో సైకియాట్రిస్ట్ మరియు ప్రొఫెసర్ డాక్టర్ ఆకుల విశాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేజాస్ అకాడమీ చైర్మన్ సతీష్ రావు సేవలను ప్రశంసిస్తూ తెలంగాణ రాష్ట్రం నుండి అనేక ఆర్మీ మరియు నేవీ సిబ్బందిని సృష్టించినందుకు అభినందించారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో మద్యం, పొగాకు ఉత్పత్తులు మరియు గాంజా వ్యసనాలపై అవగాహన కల్పిస్తున్న డ్రగ్ డి అడిక్షన్ వాలంటీర్ల కృషిని డాక్టర్ విశాల్ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమం సందర్భంగా నిర్వాహకులు డాక్టర్ విశాల్ ఆకులను వారి సేవలు, నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో మానసిక ఆరోగ్య అవగాహనపై చేసిన విశేష కృషికి కృతజ్ఞతలు తెలియజేశారు. మరమ్మతులు కొనసాగుతున్న దృష్ట్యా నవీపేట వద్ద గల 198 నంబర్ లెవెల్ క్రాసింగ్ రైల్వే గేట్ను 2025 జనవరి 1 వరకు మూసి ఉంచడం జరుగుతుందని దక్షిణ మధ్య రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీర్ బి శ్రీనివాస్ తెలిపారు. మరమ్మత్తు పనుల కారణంగా ఈ నెల 26 ఉదయం 7 గంటల నుండి రైల్వే గేట్ మూసివేయబడిందని అన్నారు. ఈ నెల 30న రైల్వే గేట్ను తెరవాల్సి ఉండగా అదనపు మరమ్మత్తు పనులు చేపడుతున్నందున రైల్వే గేటు మూసివేతను మరో 2 రోజుల పాటు పొడిగించడం జరిగిందన్నారు. జనవరి 1 అర్ధరాత్రి అనంతరం రైల్వే గేట్ను తెరుస్తామని, రాకపోకలను యథావిధిగా పునరుద్ధరించబడతాయని తెలిపారు. ప్రయాణికులు, ప్రజలు ఈ విషయాన్ని గమనించి మరో 2 రోజుల పాటు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రాకపోకలు జరపాలని సూచించారు. నిజామాబాద్ నుండి బాసర్ మార్గంలో ప్రయాణించాల్సిన ద్విచక్ర వాహనదారులు కమలాపూర్, మహంతం, మోకన్పల్లి, గుండారం మీదుగా, ఇతర వాహనదారులు కల్యాపూర్, సాటాపూర్, తాడ్బిలోలి, ఫకీరాబాద్ మీదుగా రాకపోకలు సాగించాలని సీనియర్ సెక్షన్ ఇంజనీర్ బి శ్రీనివాస్ కోరారు. మానవ హక్కుల యోధుడు గొర్రెపాటి మాధవరావు మార్చి 4, 1957న శకుంతలమ్మ, కోటేశ్వరరావు దంపతులకు గురునాథ్పాలెం, రేపల్లె తాలూకా, గుంటూరు జిల్లాలో జన్మించారు. మొత్తం 6 అన్నదమ్ముల్లో 3వ వాడు గొర్రెపాటి మాధవరావు. అన్నలు జగదీశ్వరరావు, లీలామోహన్, తమ్ముళ్లు శరత్, యోగనంద్, రామకృష్ణ, ఒక చెల్లి వసంతలక్ష్మి ఉంది. తనకు భార్య మీనా సహాని, కూతుర్లు మానస, ఆదిత్య, మధుమిత ఉన్నారు. వారి తల్లిదండ్రులు 1957 జూన్లో తెలంగాణకు వలస వచ్చారు. బస్వాపూర్ గ్రామంలో స్థిరపడ్డారు. బాల్యం, ప్రాథమిక విద్యాభ్యాసం ఎత్తొండలో జరిగింది. హైస్కూల్ విద్య కోటగిరిలో జరిగింది. అక్కడే పీడీఎస్యు నిర్మాత జేసీఎస్ ప్రసాద్తో పరిచయమైంది. తర్వాత ఇంటర్మీడియట్ విద్య బాన్స్వాడలో జరిగింది. ఆ సందర్భంలోనే ప్రగతిశీల ఉద్యమాల గురించి నిరంతరం చర్చించేవారు.
తదనంతరం ఉన్నత విద్య కోసం హైదరాబాద్ సిటీ కాలేజీలో చేరారు. ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీలో లాయర్ విద్యను అభ్యసించారు. అదే సమయంలో ప్రగతిశీల ఉద్యమాల్లో భాగస్వామి అయ్యారు. పీడీఎస్యు, మాసపత్రిక విజృంభణ, సిపిఐఎంఎల్ పక్ష పత్రిక, విమోచన పత్రికలకు సంపాదక వర్గంగా 3 సంవత్సరాల పాటు పూర్తికాలం పనిచేశారు. తదనంతరం కొంతకాలం ట్యాక్స్ కన్సల్టెంట్గా పనిచేసి ఆ వృత్తిని వదిలేసి 1982లో నిజామాబాద్ చేరి లా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అనేక ఉద్యమాల కేసులను ఉచితంగా వాదించారు. తెలంగాణ ఉద్యమంలో కూడా విద్యార్థులపై పెట్టిన కేసులను ఉచితంగా వాదించి ఉద్యమానికి సహకారంగా ఉన్నారు. లాయర్గా 3 పోలీస్ ఎన్కౌంటర్లలో పోలీసులపై, ప్రభుత్వంపై కేసులను వేసి గెలిచి న్యాయస్థానం తీర్పుతో బాధితులకు ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం అందించారు. మరొక వ్యక్తిని దొంగతనం కేసులో పట్టుకుని పోలీసులు బూటకపు ఎన్కౌంటర్ చేస్తే బాధితుల తరపున కేసు వాదించి గెలిచారు. ₹1,00,000 బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని కోర్టు తీర్పు ఇస్తే ప్రభుత్వం పైకోర్టుకు వెళ్లినా అక్కడ గెలిచిన బాధితులకు నష్టపరిహారం అందేలా చేశారు. ద్వారకా నగరం గుడిసెవాసుల పట్టాల కోసం వారి తరపున కేసులను వాదించి గెలిచారు. శ్రామిక నగర్, గూడెం భూముల పట్టాల కోసం కేసు వేసి గెలిచారు. కోటగల్లి వాసుల పక్కా ఇల్లు పోరాటంలో వారికి మద్దతు తెలిపి కేసు వేసి పట్టాల సాధనలో ముఖ్య పాత్ర పోషించారు. ఉద్యమకారులపై పెట్టిన ఔరంగాబాద్ కుట్ర కేసు వాదించి గెలిచారు. రాజ్యహింస ఎక్కడ జరిగినా ఎదిరించడంలో ముందుండేవారు. కేసులు వాదించడంలో అందవేసిన చెయ్యి. వాదించిన చాలా కేసులు తన అపార ప్రతిభతో గెలిచారు. తన ప్రతిభకు కోర్టులో ప్రభుత్వ ప్లీడర్గా అవకాశం వచ్చినా తిరస్కరించి నేను నిరంతరం బాధితుల తరపున వాదిస్తానన్నారు. తన వృత్తితో పాటు నిరంతరం ప్రజా ఉద్యమాలకు సహకరిస్తూ వచ్చారు. అందులో భాగంగా హక్కుల ఉద్యమంలో పనిచేశారు. పౌర హక్కుల సంఘంలో చేరి జిల్లా అధ్యక్షులుగా, రాష్ట్ర సహాయ కార్యదర్శిగా 1983 నుంచి 96 వరకు పనిచేశారు. మరో హక్కుల నేత బాలగోపాల్తో కలిసి 2004 నుంచి మానవ హక్కుల వేదికలో భాగస్వామ్యమయ్యి రాష్ట్ర అధ్యక్షులుగా ఎదిగారు. తెలంగాణ రాష్ట్ర మొదటి అధ్యక్షుడిగా 2019 నుంచి పనిచేసి 2023లో రిలీవ్ అయ్యారు. హక్కుల హవనం జరిగిన ప్రతి చోట నిజ నిర్ధారణ చేసి రిపోర్టులు రాశారు. నిజామాబాద్లో జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ స్మృతిలో ఏర్పాటు చేసిన ట్రస్ట్కి మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నారు. అనేక పత్రికలకు వ్యాసాలు, పుస్తకాలు రాశారు. అనేక ప్రజా సంఘాల కార్యకర్తలకు తరగతులు బోధించారు. తెలంగాణ యూనివర్సిటీలో మొదటి తరం న్యాయశాస్త్ర విద్యార్థులకు తరగతులు బోధించారు. నిజామాబాద్లో మెడికల్ కళాశాలకు పార్థివ దేహాలను ఇవ్వటంలోనూ, అవయవదానం చేయించటంలోనూ ముఖ్య పాత్ర పోషించారు. అనువాదంలో తను దిట్ట. అనేక రచనలు రాశారు. తన రచనలు పదునైనవి. అచ్చ తెలుగు భాషలోనూ, ఇంగ్లీష్ భాషలోనూ చాలా పరిజ్ఞానం కలవారు. ఆయన రచించిన ముఖ్యమైన రచనలు ఇలా ఉన్నాయి. ఆచరణలో గతి తర్కం, డిడి కోశాంబి రాసింది తెలుగు అనువాదం, కార్మిక చట్టాలు, ఆధునిక చైనా విప్లవం, విశ్వ మానవ హక్కుల ప్రకటన, జాతీయత లేని జాతీయ కాంగ్రెస్ తెలుగు అనువాదం, మాధవరావు మరణం, హక్కుల ఉద్యమానికి, ప్రజా ఉద్యమాలకు తీరని లోటు అని పలువురు వ్యక్తం చేశారు. నగరంలోని సుభాష్ నగర్ అయ్యప్ప ఆలయంలో ఇందూరు గోసేవ సమితి ఆధ్వర్యంలో గోమాత పూజలు నిర్వహించారు. నగరంలోని సుభాష్ నగర్లో అయ్యప్ప ఆలయంలో ఇందూరు గోసేవ సమితి ఆధ్వర్యంలో గోమాత పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో అత్యధికంగా భక్తులు మరియు అయ్యప్ప స్వాములు అధికంగా పాల్గొన్నారు. అధ్యక్షుడు రమేష్, కోశాధికారి కోట యాదగిరి, జాయింట్ సెక్రటరీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై గోమాత. ఇందూరు గోసేవ సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఇందూరు అయ్యప్ప దేవాలయం ప్రాంగణంలో గోపూజ జరిగినది. ఇందూరు గోసేవ సమితి అనేది గత 5 సంవత్సరాల ముందు ప్రారంభించినది. అప్పుడు సుమారుగా ఒక 20 మంది మెంబర్లతో స్టార్ట్ చేసింది. ఈరోజు శాశ్వత మెంబర్లు 180 మంది. ఇలా అంచెలంచెలుగా ప్రతి ఆదివారము ఒక గోశాలలో ఇందూరు గోసేవ సమితి ఆధ్వర్యంలో సేవ చేయడం జరుగుతుంది. రెడ్ క్రాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్ జన్మదినాన్ని పురస్కరించుకొని మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. తోట రాజశేఖర్ రెడ్ క్రాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదివారం మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. అందులో తోట రాజశేఖర్ 82వ సారి రక్తదానం చేశారు. ఇందులో పలువురు ఉద్యోగులు, యువకులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ నిజామాబాద్ బసవారెడ్డి హాజరై యువతకు, సమాజానికి పిలుపునిచ్చారు. యువత మరియు ఉద్యోగులు ప్రతి ఒక్కరు కూడా దానగుణాన్ని అలవర్చుకుని తమకు తోచింది అందజేయాలని కోరారు. విజ్ఞానం కావచ్చు, అది రక్తదానం కావచ్చు, ఏదో ఒక రూపంలో దానం చేయడం, అవసరం ఉన్నవారికి చేయడంతో దానగుణాన్ని పెంపొందించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ బి ఆంజనేయులు, కోశాధికారి కరిపే రవీందర్, జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటకృష్ణ, డాక్టర్ అబ్బపు రవీందర్, సెక్రటరీ అరుణ్ బాబు, వెంకటేశం, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజేష్, జీపీటీ అలుమిని సభ్యులు కేఎల్వి రమణ, ఎం గణేష్, సత్యనారాయణ, ఎస్టీయూ సభ్యులు ధర్మేందర్, శ్రీకాంత్, శ్రీనివాస్, రక్తదాతలు సమయుద్దీన్, శిరీష్, సాయి ప్రగతి, గణేష్, శ్రీ ప్రవల్లిక, శిరీష్, రెడ్ క్రాస్ సభ్యులు, రెడ్ క్రాస్ సిబ్బంది 20 మంది రక్తదానం చేశారు. నూతనంగా ఎన్నుకోబడ్డ హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షుడు ఆరిఫ్ కు ఆల్ ఇండియా ఉమెన్ రైట్స్ ప్రెసిడెంట్ షాహీన్ సన్మానించారు.
భీమ్గల్ పట్టణానికి చెందిన మొహమ్మద్ ఆరిఫ్కు హైదరాబాద్కు చెందిన ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ సోషల్ అండ్ జస్టిస్ జిల్లా అధ్యక్షుడిగా ఆల్ ఇండియా ఉమెన్ రైట్స్ ప్రెసిడెంట్ షేక్ షాహీన్ మొహమ్మద్ ఆరిఫ్ను జిల్లా హ్యూమన్ రైట్స్ అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా ఉమెన్ రైట్స్ ప్రెసిడెంట్ షాహీన్ మాట్లాడుతూ సమాజ సేవకు నీతి నిజాయితీ గొప్పతనం చూసి భీమ్గల్ పట్టణానికి చెందిన మొహమ్మద్ ఆరిఫ్ను జిల్లా ప్రెసిడెంట్గా ఎంపిక చేయడం జరిగిందన్నారు. అలాగే ఈ సందర్భంగా నూతనంగా హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డ ఆరిఫ్ మాట్లాడుతూ నాపై పూర్తి విశ్వాసంతో మండల స్థాయి వ్యక్తికి జిల్లా స్థాయి అధ్యక్షుడిగా ఎన్నిక చేసినందుకు ఉమెన్ రైట్స్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ షాహీన్ ఉమెన్ రైట్స్ సభ్యులకు పూర్తి విశ్వాసంతో పనిచేసి వారి మనసును గెలుచుకునే స్థాయిని నిలుస్తానని ఆరిఫ్ అన్నారు. అనంతరం నూతనంగా జిల్లా ఉమెన్ రైట్స్ అధ్యక్షుడు ఆరిఫ్కు ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్ అలాగే సభ్యులు పూలమాలలు వేసి శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ సభ్యులు మొహమ్మద్ పాషా, అయాన్ మాలిక్, ఫెరోజ్, కౌసరి బేగం తదితరులు పాల్గొన్నారు. ऑल इंडिया ह्यूमन राइट्स एंड इंटरनेशनल एंड सोशल एंड जस्टिस को एक ज़रिया बनाते हुए शाइन फाउंडेशन शेख शाहीन मैडम के पास मुझे जो है ना आज आना हुआ और उनके ज़रिए जो है ना मेरे को जो है ना आज अल्लाह का करम है कि जो है ना निज़ामाबाद डिस्ट्रिक्ट प्रेसिडेंट के अहदे पे फाइज किया गया. 3 పదుల తర్వాత పాత మిత్రులంతా కలిశారు. అంతా కలిసి సందడి చేశారు. సంవత్సరాల తర్వాత కలిసిన ఆ స్నేహితుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కమర్పల్లిలో పూర్వ విద్యార్థుల అపురూప కలయిక ఓ వేడుకయ్యింది. కమర్పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1993-94 10వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఉత్సాహంగా సాగింది. ఇందుకు ఓ ప్రైవేట్ బ్యాంక్వెట్ హాల్ వేదిక అయింది. ఈ ఆత్మీయ సమ్మేళనంలో దూర ప్రాంతాల్లో ఉన్న పూర్వ విద్యార్థులంతా ఉత్సాహంగా హాజరయ్యారు. 3 పదుల నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ రోజంతా ఆనందంగా గడిపారు. గ్రూప్ ఫోటోలు దిగి అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. అంతకుముందు తాము చదివిన పాఠశాలను అంతా కలిసి సందర్శించారు. తరగతి గదుల్లో తిరుగుతూ పాత జ్ఞాపకాలను, విద్యాబోధన చేసిన ఉపాధ్యాయులను గుర్తు చేసుకున్నారు. మరియు కొంతమంది గురువు గారులు మరియు మాతో మిత్రులు క్లాస్మేట్లు కూడా కొంతమంది చనిపోవడం జరిగింది. వారికి కూడా ఈరోజు సంతాపం తెలియడం జరిగింది. చిన్నగా మా ఫ్రెండ్స్ చనిపోతే కూడా మా తోచినంత వారికి ఆర్థిక సాయం చేయడం కూడా జరిగింది. 93-94 బ్యాచ్. మరి ఇక ముందు కూడా ఈ 93-94 బ్యాచ్ ప్రతి ఒక్కరికి మేము అండదండలు ఉంటామని చెప్పి 30 సంవత్సరాలు పూర్తి చేసుకొని మోడీ పాలనలో 3 నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న జగ్జిత్ సింగ్ ఆరోగ్య పరిస్థితి పట్ల ఏఐపీకేఎస్ నాయకుడు వి ప్రభాకర్ ఆందోళన చెందారు. నిజామాబాద్ కోటగల్లీలో మీడియా సమావేశంలో అఖిల భారత ఐక్య రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ మాట్లాడుతూ మోడీ పాలనలో 3 నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చారిత్రాత్మక రైతు ఉద్యమంలో ప్రముఖ నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లేవాల్ తీవ్రమైన ఆందోళనకరమైన ఆరోగ్య పరిస్థితిపై అఖిల భారత యునైటెడ్ కిసాన్ సభ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం అతను 26 నవంబర్ 2024 నుండి శంభు సరిహద్దుల్లో ఆమరణ నిరాహార దీక్షలో ఉన్నాడు. పంటలకు కనీస మద్దతు ధర మరియు రైతు రుణాల మాఫీతో సహా యంత్రాంగం న్యాయమైన చట్టబద్దమైన డిమాండ్లను ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుంది. అఖిల భారత యునైటెడ్ కిసాన్ సభ ప్రధానమంత్రి మోడీ తక్షణమే జరపాలని అర్థవంతమైన చర్చకు కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. దల్లేవాల్ మరియు అతని కష్టపడుతున్న భాగస్వాములు జగ్జిత్ సింగ్ దల్లేవాల్ యొక్క విలువైన జీవితాన్ని రక్షించడానికి ఇది ఏకైక మార్గం అన్నారు. మోదీ పాలనలో మొండి వైఖరికి వ్యతిరేకంగా గలం విప్పాలని అఖిల భారత ఐక్య కిసాన్ సభ రైతాంగం మరియు భారత ప్రజలకు మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తుంది. ఈ మీడియా సమావేశంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం నిజామాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి బి బాబన్న తదితరులు పాల్గొన్నారు. శంభు సరిహద్దు దగ్గర జగ్జిత్ సింగ్ దలేవాలా పెద్ద రైతు అమర నిరాదీక్ష చేస్తూ ఉన్నాడు. తన ఆరోగ్యం క్షీణించిపోతూ ఉంది, చాలా ప్రమాద స్థితిలో ఉంది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలతో కానీ రైతు నాయకులతో కానీ చర్చలు జరిపి గతంలో ఆమోదించిన ఎంఎస్పి గ్యారంటీ చట్టాన్ని పార్లమెంటు చేస్తున్న హామీని నిలబెట్టుకుంటానని హామీ ఇవ్వట్లేదు. రైతులకు రుణమాఫీ, శాశ్వత రుణమాఫీ కానీ అట్లాగే పంటల రుణమాఫీ కానీ 750 మంది రైతులు చనిపోయిన ఆ పోరాటంలో ఉన్న వారికి హామీ ఇచ్చాడు, ఆ కుటుంబాలను ఆదుకుంటానని. అది ఇవ్వలేదు. రేపు ఈ అమలు నిరాదీక్ష చేస్తున్న జగ్జిత్ సింగ్ దలేవాలకు కొత్త రేషన్ కార్డుల జారీకి సంక్రాంతి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ప్రభుత్వం ప్రకటన చేయడంతో అర్హుల్లో ఆశలు చిగురించాయి.
గత ప్రభుత్వ హయాంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయకపోగా పేర్ల నమోదుకు అవకాశం ఇవ్వలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కొత్త కార్డులు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది. కొలువుదీరి ఏడాది గడిచింది. ఎట్టకేలకు అర్హులైన పేదలకు అందించేందుకు సన్నాహాలు చేస్తుంది. జిల్లాలో ఇప్పటికే 4.23 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. కార్డుల్లో కొత్త పేర్ల నమోదుకు 89,000 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో కొన్ని తహసీల్దార్ లాగిన్లో, మరికొన్ని డిఎస్ఓ లాగిన్లో ఉన్నాయి. గత ఏడాది డిసెంబర్లో నిర్వహించిన ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించగా వివిధ పథకాల కోసం 19.15 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అందులో రేషన్ కార్డు కోసం ఆప్షన్ లేకపోవడంతో చాలా మంది తెల్ల కాగితంపై దరఖాస్తులు ఇచ్చారు. ప్రభుత్వం వీటిని పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. అందుకే సంక్రాంతి తర్వాత మరోసారి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇటీవల నిర్వహించిన కులగణన సందర్భంగా జిల్లాలో 4.95 లక్షల కుటుంబాలు ఉన్నట్లు గుర్తించారు. అర్హత ఉన్న కుటుంబాలకు కార్డులు జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో మరో 50,000 కుటుంబాలకు జారీ అయ్యే అవకాశాలున్నాయి. 2014లో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ఆహార భద్రత కార్డులు జారీ చేశారు. ఈ 10 ఏళ్లలో వేలాది కుటుంబాలు వేరుపడ్డాయి. వారందరికీ ఇప్పుడు కార్డుల అవసరం ఏర్పడింది. కొత్త కోడళ్లు పిల్లల వివరాలు చేర్పించలేదు. అందుకే వారి పేర్లు చేర్చడంతో పాటు వేరుపడిన కుటుంబాలకు కొత్త కార్డులు ఇవ్వాలనే డిమాండ్ పెరిగింది. ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకానికి రేషన్ కార్డు ప్రామాణికం చేయడంతో అందరూ పోటీ పడుతున్నారు. కొత్త కార్డుల జారీపై ప్రభుత్వం నుంచి మరింత స్పష్టత రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. లేని వారికి ఇస్తారా? ప్రస్తుతం కార్డులు ఉన్నవారికే కొత్తవి జారీ చేస్తారా? కుటుంబ సభ్యుల పేర్లు చేర్పించేందుకు అవకాశం ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రావాల్సి ఉందని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి అరవింద్ రెడ్డి పేర్కొన్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నడిమి గల్లీలో సాధనాసురుల విన్యాసాలు గ్రామస్తులను ఆకట్టుకున్నాయి. కరీంనగర్ జిల్లాలోని వీణవంక మండలం చల్లూరు గ్రామానికి చెందిన చింతకింద తిరుపతి ఆధ్వర్యంలో 8 మంది కళాకారులు పలు విన్యాసాల ద్వారా గ్రామస్తులను అలరించారు. వ్యక్తులను తాళ్లతో బంధించి సునాయాసంగా విడిపించుకోవడం, దయ్యం రూపంలో టెంట్ నుంచి రావడం, టెంట్లో రాళ్లతో దేవతా విగ్రహాలు ఆవిష్కరించడం, చీపురు పుల్లలపై కళాకారులు కూర్చోవడం వంటి ఎన్నో కళాత్మక కనికట్టు విద్యలతో గ్రామస్తులను అబ్బురపరిచారు. ఈ సందర్భంగా బాల్కొండ పద్మశాలి సంఘం అధ్యక్షులు బూస శ్రీనివాస్ నగదుతో కళాకారులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు ఓమాజీ కిషన్ ప్రసాద్, ఆలయ కమిటీ అధ్యక్షులు శివలింగం, 4 పంతల మేతర్లు నవీన్, నాగరాజు, వెంకటగిరి, నవీన్ కుమార్లు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ సీఎం చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి, అందుకే తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చారు. జైలు నుంచి విడుదలైన అనంతరం తొలిసారిగా నిజామాబాద్ వచ్చి మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత. కొత్త రేషన్ కార్డుల జారీకి సంక్రాంతి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయడంతో అర్హుల్లో చిగురించిన ఆశలు. K6 GTPL స్పెషల్ ఫోకస్. మానవ హక్కుల యోధుడు గొర్రెపాటి మాధవరావు. సుదీర్ఘకాలంగా మానవ హక్కుల కోసం ఉద్యమించిన మహనీయుడు మాధవరావు జీవిత చరిత్రపై K6 GTPL స్పెషల్ స్టోరీ. మరమ్మతులు కొనసాగుతున్న దృష్ట్యా జనవరి 1 వరకు నవీపేట రైల్వే గేటు మూసివేత. సుందరీకరణలో భాగంగా నాటిన మొక్కలకు సక్రమంగా నీరు పట్టండి. మోర్తాడ్లో ఎండిన చెట్లను పరిశీలించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. నగరంలో అన్ని డివిజన్ల అభివృద్ధికి కృషి చేస్తా. స్థానికుల ఆహ్వానం మేరకు రోటరీ నగర్ కు సందర్శించి మాట్లాడిన నూడా చైర్మన్ కేశవేణు. చదువులకు నిలయాలు, శిశు మందిరాలు. ఆర్మూర్ శిశు మందిర్ 43వ వార్షికోత్సవం సందర్భంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో వైభవంగా వీరభద్రస్వామి ఆలయ 11వ వార్షికోత్సవం. భక్తి శ్రద్ధలతో రుద్రాభిషేకం, ధ్వజారోహణం, గణపతి హోమం నిర్వహించిన అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు అడుగడుగున స్వాగతం. ఇందల్వాయి టోల్గేట్ వద్ద గజమాలతో ఘన స్వాగతం పలికిన రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తనయుడు జగన్లు, కేఆర్ సురేష్ రెడ్డి.
బీఆర్ఎస్ ఆట మొదలైంది. ఇక కాంగ్రెస్ బీజేపీలను వెంటాడుతాం. ఎమ్మెల్సీ కవితకు స్వాగతం కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.